పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం జట్టిపాలెం గ్రామంలో శ్రీ 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 పైడి మారమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. ఈ అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా దీపారాధన చేసి అమ్మవారి దగ్గర పెట్టడం జరుగుతుందన్నారు. పెళ్లి కాని వారికి పెళ్లిలు అవ్వాలని మొక్కు తీర్చుకుంటారని ఆయన అన్నారు. మా పూర్వీకులు ఈ అమ్మవారిని దర్శించుకుంటే మా యొక్క కోరికలు తీరేవి అని ఆయన అన్నారు. Parni
జట్టిపాలెం గ్రామంలో శ్రీ పైడిమారమ్మ తల్లి చాలా కాలంగా ఎన్నో సంవత్సరాల క్రితం గెలిచింది. ఆమె మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అతి వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు. ప్రతి ఒక్కరూ ఈ అమ్మని కొలవకుండా ఎక్కడో బయటికి వెళ్ళరు ఎవరు. అమ్మవారికి నేను గ్రంథి వెంకటేశ్వరం నా పేరు. నేను పుట్టింటి వాళ్ళు తర్వాతే గుడికి అందరూ వస్తారు. ఎప్పుడు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మా తాతగారు హయాంలో జరిగినాయి, మా నాన్నగారు హయాంలో జరిగినాయి, నా హయాంలో జరుగుతున్నాయి. అదేవిధంగా పూర్వం నుంచి కూడా పేరున్న దేవత అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఎవరన్నా మొక్కుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇప్పుడు కూడా ఎవరో కూడా భక్తులు తండోపతండాలుగానే వస్తారు. ఇప్పుడు మిగతా రోజుల్లో కూడా జనాలు ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఏ కొత్త వాహనం తీసుకున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంటారు. నా పేరు రామకోటి వెంకట నరసింహరావు. మా జిట్టిపాలెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ పైడిమారమ్మ వారి సుమారు 150 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు అదే మా బావగారు పుట్టింటి వారు వీళ్ళంతా కూడా ఏంటంటే మా ఇక్కడ ఈ వీళ్ళకి స్వప్నంలో కలిసి పలానా చోట పిలిచారని చెప్తే కనుక మా పూర్వీకులు గ్రామస్తులు అందరూ కూడా కలిసి అమ్మవారికి ఏంటంటే ఈ చేరలో ఏంటంటే ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గత 20 సంవత్సరాల బట్టి కూడా ఏంటంటే చాలా అంగరంగ వైభవంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఈ జాతరను ఏంటంటే చాలా అద్భుతంగా చేసుకుని వస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ జాతరకు సంబంధించి ఈ సంవత్సరం ఈ జాతరకు సంబంధించి ఇది ఈ 18వ తారీఖు నుంచి ఏంటంటే 22వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరుగుతూ ఉంటది. ఈ 5 రోజుల్లో ప్రధానంగా ఏంటంటే ఈ మొదటి రోజు ఇవాళ ఈ రోజు ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించిన గంటల దీపారాధన అంటే పొద్దున్న నుంచి కూడా ఏంటంటే మహిళలు ఏంటంటే ఎటువంటి అన్నపానీయాలు ఏమి తీసుకోకుండా ఉపవాసం ఉండి చాలా దీక్షతో అమ్మవారికి ఏంటంటే నైవేద్యం సమర్పిస్తారు. అది మా పురుగు నుంచి కూడా దీన్ని ఏంటంటే గంటల దీపారాధన కార్యక్రమం చెప్తాము. ఇది ఏంటంటే ఎక్కువగా ఏంటంటే పెళ్లి అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకులు ఊరుకుంటారు. అలాగే పెళ్లి కాని యువతలు కూడా ఏంటంటే మంచి భర్తలు రావాలనే ఉద్దేశంతో ఏంటంటే మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల వేలాది గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ గంటల దీపారాధన ఇవ్వడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇది ఇంచుమించుగా చాలా కాలం ఇలా జరుగుతుంది. ఇది ముందు ముందు కూడా కొనసాగిస్తాం. ఈ రోజు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ గంగ దీపారాధన అనంతరం జాతర సంబంధించి రకరకాల వింత వేషధారణలతోటి కొత్త పంపులు ఉంటాయి. అలాగే శక్తి వేషాలు వివిధ ఆర్కెస్ట్రాలన్నీ కూడా ఈ జాతరలో ప్రదర్శించడం జరుగుతుంది. ఇది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి కొన్ని చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది వచ్చి దీన్ని తిలకిస్తారు. కొన్నాడు అయితే కనుక మధ్యాహ్నం నుంచి లుప్పులకొండ మహోత్సవం జరుగుతుంది. ఊరులో గ్రామంలో ఏంటంటే గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవంతో పాటుగా సాయంత్రం 6 గంటలకు ఏంటంటే గొప్ప మిరిమిట్లు కొలిపే బాణాసంచా కాల్పులతోటి గొప్ప ఊరేగింపుతోటి లుప్పులకొండ మహోత్సవం జరుగుతుంది. ఈ లుప్పులకొండ మహోత్సవం ఏంటంటే మా ఘనాచారి అలాగే పూర్వీకులు మా గ్రామస్తులతో పాటు మిగతా వారందరూ కూడా చుట్టుపక్కల వేలాది మంది ప్రజలు వచ్చి పొద్దున్న వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి కూడా ఏంటంటే ఎటువంటి అన్నపానీయాలు తీసుకోకుండా ఉపవాసం ఉండి ఆ లుప్పులకొండంలో పాల్గొని వాళ్ళ కోరికలు తీరాలని అమ్మవారికి ఏంటంటే ప్రత్యేక ప్రార్థనలు చేస్తాం జరుగుతుంటది. ఈ లుప్పులకొండం ఏంటంటే ఇంచుమించు సుమారు ఒక 1500 నుంచి 2000 మంది పైనే ఈ లుప్పులకొండం ప్రతి ఏటా తొక్కుతుంటారు. ఈ సంఖ్య ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గణనీయంగా పెరుగుతూ ఉంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా బాగా ఏర్పాట్లు అలా చేస్తాం. అలాగే చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ లుప్పులకొండం తొక్కి వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని అంటే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమే మా గ్రామ దేవత ఏంటంటే వెలసిల్లి ఉంది కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చమని ప్రత్యేకించి ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. నాకు గొప్ప తెలుసుండగా నుంచి మా తల్లి తండ్రులు వాళ్ళు మాకు పైడిమారమ్మ ఎలా ఉంది ఏంటని చెప్పటం వల్ల మేము లైటింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి టెంట్ హౌస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇదే రకంగా ఈ రోజు కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ అమ్మవారిని మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మొగల్తూరు మండలం నర్సాపురం మండలం ఎంత దూరం నుంచి అయినా సరే ఒక్కసారి వచ్చితే అమ్మవారి దర్శనానికి రెండోసారి మా గుడికి రాకుండా అవ్వదు. ఒక అమ్మవారు ఏం తెలుసుకున్నా అమ్మవారు ఏం చేయాలన్నా చేస్తుంది. అమ్మవారు పెద్ద వాళ్ళు అయ్యారు. నేను ఈ రోజు కూడా అమ్మవారికి సేవలు చేస్తున్నాను. 10 మందికి కూడా సేవ చేస్తున్నాను. మా అమ్మవారు చూసేవాళ్ళకి కానీ
చేసేవాళ్ళు కన్నా ఒక పేరు చెప్తే ఒళ్ళు దర్శించిపోద్ది. అందుకని మీకు అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఆ రోజు కాదు ఈ రోజు కాదు, ఈ అమ్మవారిని మేము అలా కొలుచుకుంటూ వెళ్తాం. మీరందరూ కూడా సహకారంతో మొగల్తూరు మండలం కానీ అస్సాపురం మండలం కానీ ఎక్కడైనా సరే, హైదరాబాద్ కాదు విజయవాడ కాదు, ఎక్కడ ఎంత దూరం నుంచి వచ్చినా కానీ అమ్మవారి ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఎన్నిసార్లు అయినా ఆ అమ్మవారికి ఆవిడే ఎన్ని కారుకులైనా తీర్చి